హాయ్ అండి, నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ మధ్య ఫీవరు కాఫ్తో సఫర్ అవ్వడం వల్ల ఏమీ చేసుకొని కూడా తినలేదు కనీసం నోటికి రుచిగా. అందుకే ఈరోజు మిగిలిన మొలకలన్నీ కలిపేసి కొంచెం నీళ్ళతో కడిగేసి గ్రైండ్ చేసి దోశలాగే వేసుకుందామని నిర్ణయించుకున్నా. ఇవన్నీ అన్ని రకాల మొలకలు, పెసలు ఉన్నాయి, బఠానీలు ఉన్నాయి, అలచందలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, సో రెడ్ కందులు కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇలా ఒక 5-6 రకాల మొలకలన్నీ ఉంటే ఫ్రిడ్జ్లో తీసేసి కడిగేసి వేసేసుకున్నాను. వీటికి తోడుగా ఒక స్పూన్ ఓట్స్, ఒక స్పూన్ కందులు వేయించిన కందిపప్పు పొడి అండి. ఇది బాగుంటుంది, దోశ బైండింగ్ కోసం చేసింది ఇది. ఒక స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నా. ఇంట్లో కాసిన కొంచెం పుదీనా, 2 వామాకులు అంటారు కదా వీటిని, ఇంకా ఇంట్లో ఉన్న కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. గ్రైండ్ చేసేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇమ్మీడియట్గా మీకు దోశ బాగా రావాలి అంటే కొంచెం పులుపు కోసం పెరుగు వేసుకోవాలి. ఉప్పు, వంట సోడా వేసుకొని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకున్నాను, పెరుగు ఉప్పుతో సహా. ఈ గింజలు ఏవి నాకు పొట్టు తీసి అలవాట్లేదండి. పొట్టులో బి విటమిన్ ఉంటుంది కాబట్టి అవేమీ తీయను, అలాగే వేసేసుకుంటాను. మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇవన్నీ మొలకెత్తిన విత్తనాలు అన్నీ విత్ మనకి ఏమీ షెల్ తీయలేదు, పొట్టు తీయకుండా పెసలు, శనగలు, అలచందలు ఇలాంటివన్నీ వేసుకున్న బ్యాటరు. సో దీంతో దోశ వేసుకున్నాము. పెనాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసామండి. ఇందులో బియ్యము, మినపప్పు ఏమీ ఉండవు, ఓన్లీ కందిపప్పు, శనగలు, కొంచెం ఓట్స్ పౌడరు, 1 స్పూన్ బొంబాయి రవ్వ, ఇలా అన్నీ వేసేసి ఉప్పేసి కొన్ని ఆకులు వేసేసుకున్నాను. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా లేదు ఇంట్లో. సో వామాకు, సోంపాకు ఇలా అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు, ఉల్లిపాయలు కూడా కలుపుకోవచ్చు. బాగుంటుంది దోశ అయితే. ఇప్పుడు ఈ దోశలోకి కారం చేసుకుంటున్నా. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇదేమో పండుమిరపకాయల పేస్ట్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నది. ఇదేమో పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి. చింతపండు కొంచెమే తీసుకోవాలండి, ఎక్కువ అవసరం ఉండదు పులుపు కోసము. కారం పొడి బదులుగా 1 స్పూన్ ఇది పండుమిరపకాయల తొక్కు, ఒక 2-3 స్పూన్ల కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా కమ్మగా ఉంటుంది. దీన్ని వాటర్ ఏమి వేసుకోకుండా ఒకసారి తిప్పుకోవాలి ఫస్ట్. కొంచెం సాల్ట్ సరిపడా. దోశ చూడండి ఎంత బాగా లేస్తుందో. 2 పక్కలు కావాలంటే 2 పక్కలు కాల్చుకోవచ్చు, లేదంటే ఒక పక్కే కాల్చుకోవచ్చు. మన కారం కూడా రెడీ అయిపోయింది. ఈ కారాన్ని ఇప్పుడు దోశ మీద అప్లై చేసి పప్పుల పొడి చల్లుకుంటే దోశ రెడీ అయిపోతుంది. నేను మంచిగా ఆవు నెయ్యి కూడా వేసేసుకున్నానండి ఒక పక్క. మళ్ళీ ఇది ఇలా తిప్పేస్తే 2 సార్లు సరిపోతుంది. మా అమ్మ అయితే ఇంకా సూపర్గా వేస్తుంది, మా అమ్మ మా వదిన. ఇట్లా దోశలు వేసుకోవడం చాగలమరిలో స్పెషల్, కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అయింది అది. మా పక్క వీటిని కారం దోశలు అంటారు. నేను కొబ్బరి వేసాను కాబట్టి కారం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, లేదంటే చాలా రెడ్డిష్గా ఉంటుంది. డైరెక్ట్ ఉల్లిపాయ, ఎండుకారము, ఉప్పు వేసి కొట్టేస్తే కొంచెం చింతపండు వేసుకోవాలి అంతే. దీని మీద పప్పుల పొడితో ట్యాపింగ్ చేస్తారు. కొంతమంది అయితే ఉత్త పప్పుల పొడి వేస్తారు, లేదు ఇది కారం పప్పుల పొడి నేను వేసుకునేది. మంచిగా కలర్ఫుల్ దోశ రెడీ అయిపోయిందండి. విత్ చట్నీ, ఎర్రకారము, పప్పుల పొడి అండ్ నిమ్మకాయ. ఈ నిమ్మకాయ వచ్చేసి నేను స్వీట్ నిమ్మకాయ చేసుకున్నాను. నిమ్మకాయ ముక్కలు కట్ చేసి నిమ్మకాయ రసం అంతా పక్కకు తీసేసి వాటిలో ఉప్పు, కారము, కొంచెం బెల్లము వేసిన తర్వాత మళ్ళీ పసుపు, నిమ్మకాయ రసం కలిపి ఎండలో ఒక 1 వారం రోజులు పెట్టాను. ఆ తర్వాత తీసి లోపల పెట్టేశాను. చాలా సూపర్గా వచ్చింది అసలు. వేడివేడిగా తింటే దోశ సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ దోశ చూడండి ఎంత క్రిస్పీగా కాలిందో. ఇంకా ఒక సైడే కాల్చుకోవడము. ఇట్లా కాలినప్పుడు జస్ట్ కారం పూసేసి కొంచెం పొడి చల్లేసుకొని తినేసేయడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. నేను ఆల్రెడీ ఒక దోశ టేస్ట్ చేసేసాను, మంచి క్రిస్పీగా ఉంది. మీరు కూడా వీలైతే ట్రై చేసుకోండి. మల్టీగ్రెయిన్స్ మొలకలన్నీ వేసేసుకొని ఇంట్లో బాగా నానబెట్టేసి ఒక రోజంతా వాటిని ఒక 2 రోజులు గుడ్డగట్టి పెట్టేస్తే కనుక మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు వాటిని మీకు ఇష్టమైన వాటితో కలిపి గ్రైండ్ చేసేసి ఇలా దోశ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.